దేవునికి స్తోత్రం. కీర్తనలు 51వ అధ్యాయం 2వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దైవజనమా, మనం ఎట్టి లోకంలో బ్రతుకుతున్నాం తెలుసా? కాంప్రమైజ్డ్ లోకంలో మనం బ్రతుకుతున్నాం. మనుషులు ఎలా పడితే అలా పాపం చేస్తూ బ్రతుకుతున్నారు. కృపాకాలం అని చెప్తూ కృప అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మొదలు పెట్టారు. నేను మరలా మీతో చెప్పుచున్నాను, అలాంటి ఒక మాయలో నువ్వు బ్రతుకుతా ఉంటే కృప అనేది నువ్వు పాపమును నుండి కాపాడుట కొరకు ఉండేది కాదు. కృప అనేది దేని కొరకు మనకి ఇవ్వబడ్డది అనేది నువ్వు పరిశుద్ధ లేఖనములో నువ్వు చదువుతుంటే అక్కడ నీకు కనిపిస్తుంది. నిన్ను నీవు మోసపరుచుకోవద్దు. ఇవి చివరి దినములు. ప్రభు కొరకు నువ్వు వేరు చేయబడి పరిశుద్ధ జీవితము జీవించాల్సిన సమయం. ఆయన కన్యకమైన స్త్రీలనే పరలోకానికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధంగా ఉన్నవారే ఎత్తబడతారు. అప్పుడు ఎందుకు అలా రాయబడి ఉన్నది? కృపాకాలం అయితే కృపాకాలంలో నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కనుక ఒక్కసారి యోచించుము. ఏదైనా తప్పులో నువ్వు మునిగిపోయి ఉంటే ఈరోజు చదివిన ఈ వాక్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ పాపములు ఆయన కడుగును గాక. ఒక్కసారి నీ పాప విమోచనకై, నీ పాప పరిహారముకై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావా? నువ్వు నిజంగా తొట్టిల్లిపోతున్నావా? ఫోన్స్లో అనేక రీల్స్ చూస్తూ ఉండిపోతున్నావా? సినిమా పాటలు వింటూ బ్రతికేస్తున్నావా? సినిమా మాటలు మాట్లాడుతూ బ్రతికేస్తున్నావా? ఇట్టి జీవితం మనకి పనికిరాదు. మనం ఒక్కసారి పరిశుద్ధ జీవితంలోనికి మనం ఎంటర్ అవుదామా? దేవుడు నీతోను నాతోను మాట్లాడును గాక. నిన్ను నన్ను పరిశుద్ధపరచును గాక. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ పాప జీవితమును విడిచిపెట్టుట కొరకున్న కృప మాకు దయచేయండి. పరిశుద్ధ జీవితం జీవించట కొరకున్న వరం మాకు దయచేయండి. ప్రభువా, ఈరోజు ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరినీ మీ అస్సలేకి సమర్పిస్తున్నారు. వారికి కడగండి. మా పాపములు పోవునట్లు ప్రభువా మమ్మల్ని కడగండి అయ్యా. ఈరోజు కీర్తనగారుడు చెప్పినట్టు 51:2 వచనం ప్రకారం మా పాపము పోవునట్లు మమ్మల్ని కడగండి అయ్యా. మమ్మల్ని కడిగినందున నీకు స్తోత్రం. మమ్మల్ని శుద్ధీకరించినందున నీకు స్తోత్రం. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. సీ యూ. టాటా. బాయ్.